వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ పై లక్ష్మి అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త రాజుపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేష్ పై లక్ష్మి అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త రాజుపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. సాయి సుధా, ఏదైతే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. రాజు అనే వ్యక్తి నిన్న నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడని చెప్పడంతో నందిగం సురేష్ కుటుంబ సభ్యులను కూడా దూషించిన నేపథ్యంలో సురేష్ రాజు ఇంటికి వెళ్లి సురేష్ ను కొట్టినట్టు కూడా తెలుస్తుంది. దీని మీద రాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సందర్భం అయితే కనపడుతుంది. ఇది ఫిర్యాదు చేసిన దాని మీద రాజు తన కారుపై దాడి చేశాడంటూ కూడా కుటుంబ సభ్యులు దూషించినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ భార్య పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నందిగమ్మ సురేష్ అతను రాజుపై దాడి చేసిన నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నందిగమ్మ సురేష్ ను కూడా తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఏదైతే నందిగం సురేష్ మీద చాలా కేసులు ఉన్న నేపథ్యంలో గతంలో కూడా జైలుకు వెళ్ళొచ్చిన సందర్భం ఉంది. అయితే సురేష్ దూకుడు ఎక్కడా కూడా తగ్గటం లేదు. సురేష్ ఎవరిని పెడితే వాళ్ళని దూషించడం కూడా అనే దాని మీద కూడా ఈ రోజు పోలీసులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నందిగం సురేష్ ను అయితే చేపటి క్రితం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన సందర్భం అయితే కనపడుతుంది. సాయి సుధా, కొండలరావు, అయితే కేసుకు సంబంధించి నందిగం సురేష్ మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు? అంటే పోలీసులు ఏ సెక్షన్లు పెట్టారనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. కొద్దిసేపటి క్రితం అయితే రాజు ఫిర్యాదు మేరకు ఏదైతే నాకు నందిగం సురేష్ ఇంటికి వచ్చి నన్ను కొట్టాడంటూ కూడా రాజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు అయితే నమోదు చేశారంటున్నారు. ఏ సెక్షన్లు పెట్టారనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి కొద్దిసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా బయటకు రానుంది. ప్రస్తుతం అయితే నందిగం సురేష్ ని పోలీస్ స్టేషన్ లో అయితే
తరలించి పోలీస్ స్టేషన్లో అయితే కూర్చోబెట్టినట్టు కూడా తెలుస్తుంది సాయిసుధా. కొండలరావు, అయితే రాజుపై దాడి చేసిన సంఘటనకి సంబంధించి నందిగం సురేష్ ఒప్పుకున్నారా? దీనిపై ఏమన్నారు? ఏమైనా స్పందించారా? నందిగమ సురేష్ అయితే ఏం స్పందించలేదు. కాకపోతే ఏదైతే రాజుని సురేష్ కొట్టిన నేపథ్యంలో ఏదైతే మంగళగిరి ఎయిమ్స్ లో కూడా రాజు వెళ్ళి దాని మీద కూడా ఎమ్మెల్సీ చేయించుకున్న పరిస్థితి ఉంది. దీంతో గాయాలతోనే రాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా కొట్టే ఉంటారు. అయితే వీడియోలు అవన్నీ ఏమో బయటికి రాలేదు. నందిగమ సురేష్ అందుబాటులో లేకపోవడంతో సోదరులు వాళ్ళని కూడా విచారించి నందిగమ సురేష్ ని కొద్దిసేపటి క్రితం నందిగమ సురేష్ పై అతన్ని ఎక్కడున్నాడో పట్టుకొని పోలీసులు అయితే తీసుకొచ్చారు. అతడి సోదరు ప్రభుదాసు వాళ్ళు కూడా ఈ రాజుపై దాడి చేశారంటూ కూడా మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళ కుటుంబ సభ్యులు 3 మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే నందిగం సురేష్ మాత్రమే పోలీసులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏ సెక్షన్ పెడతారనేది కూడా ఇంకా తెలియరాల్సి ఉంది. ఏ సెక్షన్ పెడతారో కొద్దిసేపటి క్రితం అయితే పోలీసులు అయితే చెప్పాల్సి ఉన్న అవసరం అయితే ఉంది. కొండలరావు, అయితే రాజుపై దాడికి సంబంధించి అసలు ఏ అంశం మీద దాడి జరిగిందనే విషయాన్ని ఏమైనా చెప్పారా? అంటే సురేష్ తో పాటు ఇంకెవరి మీదైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ కేసులో? అయితే రాజు ఏదైతే నందిగమ సురేష్ ఇంటికి వెళ్ళి రాజు తాగి అలా పడితే అలా మాట్లాడారని చెప్తున్న పరిస్థితి. నందిగమ సురేష్ భార్య కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నందిగమ సురేష్ భార్యపై ఇలా తిడతావా అంటూ కూడా రాజు ఇంటికి వెళ్ళి కొట్టిన సందర్భం కనపడుతుంది. అయితే రాజు ఇచ్చిన కంప్లైంట్ అయితే పోలీసులు తీసుకొని నందిగమ సురేష్ తో పాటు సురేష్ తనయుడితో మీద కూడా ఏదైతే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే నందిగమ సురేష్ తనయుడు అందుబాటులో లేడు. నందిగమ సురేష్ అయితే మాత్రం పోలీసులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏ సెక్షన్ పెడతారనే దాని మీద కూడా చూడాలి. అయితే ఈ సురేష్ ని వెంటనే జైలు పంపిస్తారా లేదా ఏ సెక్షన్ పెట్టారనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.